నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 9.5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి దశల వారీగా విచారణ జరుగుతుంది. ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం దీన్ని చెప్పుకోవాలి. ప్రగతి భవన్ నిర్మాణ విషయంలో కోట్లాది రూపాయలు గోల్మాల్ అయ్యాయి అనేది ప్రధానమైనటువంటి అంశం. దీని మీద వచ్చినటువంటి కంప్లైంట్స్, అలాగే స్వయంగా కాంగ్రెస్ పార్టీ సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మొత్తం అంతా కూపి లాగుతున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారో వారికి లాభం చేకూరే విధంగా ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్ అనేది కూడా బాగా ఆరోపణలు వినిపిస్తుంది. ఇలా అంటే ఒక ప్రగతి భవనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలు జరిగాయి, దానికి సంబంధించి మేము ఆధారాలతో బయట పెడతాం అని చెప్పి అధికారంలోకి రాకముందే రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. దానిలో భాగంగానే ఇప్పటి వరకు సేకరించినటువంటి ప్రతి అంశంలో వారు విచారణను మరింత వేగవంతం చేశారు. దీంట్లో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రగతి భవన్ నిర్మాణ విషయంలో దాదాపు 150 కోట్ల రూపాయలు గోల్మాల్ అయ్యాయి. అంటే పనులు జరిగినట్లు చూపించారు, కానీ దానికి ఎక్కడా కూడా డబ్బులు మాత్రం అంతంత మాత్రంగానే ఖర్చు పెట్టారు. ఉదాహరణకి కీలకంగా మారినటువంటి అంశం మనం చూస్తున్నాం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని మీడియాలో ఈ అంశాలు వస్తున్నాయి. కుక్కల షెడ్డుకు 12 లక్షలు, బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లు, దాని నిర్వహణకు మరో 2.5 కోట్లు, 25 కోట్లతో ఇటలీ నుంచి ఫర్నిచర్. చూడండి, అంటే ఇక్కడెక్కడ కేసీఆర్ గారికి ఫర్నిచర్ పనిచేయదు, మన దేశం కానీ మనకు ఆనుకుని ఉన్నటువంటి దేశాల్లో. ఇటలీ నుంచి 25 కోట్ల రూపాయలతో ఫర్నిచర్ తెప్పించారట. దానికి సంబంధించి చూస్తే అంత విలువైనటువంటి ఫర్నిచర్ అక్కడ లేదట. దానికి సంబంధించి ఈ రికార్డ్స్ అన్నీ చూసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అసలు ఆశ్చర్యపోవటమే కాదు, షాక్కు గురయ్యారట. ఏంటి ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతే, ప్రతి శాఖలో పేరుకుపోయినటువంటి అక్రమాలే. ఇలా అసలు మొత్తానికి ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసలు దేనికి ఎంత ఖర్చు పెట్టింది, నిజంగా ఖర్చు పెట్టిందా? ప్రతి విషయంలోనూ నాసిరకం పనులే, ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అక్రమాలే, ప్రతి చోట బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నవారికే ఆ పనులు అప్పచెప్పడం, వారు ఇక ఇష్టారాజ్యం. ఇదే కాదు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం, ప్రతి విషయంలోనూ అక్రమాలే. ఇప్పుడు ప్రధానంగా ఇది వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా దశల వారీగా దీని మీద మేము నిఘా పెట్టాం, ఇంకా చాలా విషయాలు బయటపడతాయి. ఇది ఒక్కటే ప్రగతి భవన్ అంశం గురించే కాదు, ఇది ఇప్పుడు నేను చెప్పింది ఒక్క ప్రగతి భవన్ అంశంలోనే నిర్మాణ విషయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు. కుక్కల షెడ్డు పేరుతో 12 లక్షలు ఖర్చు పెట్టారంటండి ఫర్నిచర్తో. ఇటలీ నుంచి మళ్ళీ ఇక్కడెక్కడ కేసీఆర్ గారికి మరి నచ్చలేదేమో, ఇటలీ నుంచి ఫర్నిచర్. కేసీఆర్ ఆర్భాటాల కోసం ప్రజాధనాన్ని వృధా చేసినట్లు అక్కడ ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి అంశం ఇది. చాలా లోతుగా దీనిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో అవినీతి, నాసిరకం పనులతో అన్నీ చెడిపోయినటువంటి పరిస్థితి. ఆఫీసుల్లో ఫైల్స్ మాయం, కంప్యూటర్ల మాయం, పందుల స్కాము, గొర్రెల స్కాము, ఇక అన్నీ స్కామ్లే. స్కీముల పేరుతో స్కాములు చేయటం. మొన్నటికి మొన్న కేటీఆర్ అనుచరుడు ఒక అతన్ని లోపలేశారు. అధికారుల పేర్లు చెప్పడం, నాయకుల పేర్లు చెప్పడం, డబ్బులు వసూలు చేయటం. 5 కోట్లకి కుచ్చు టోపీ పెట్టాడు. వాస్తవానికి చిన్న అమౌంటే, కానీ వాళ్ళ దృష్టిలో మిడ్ డే మీల్స్ పథకం ఇప్పిస్తానని చెప్పి నకిలీ జీవోలు అన్నీ చూపించి అవతల వ్యక్తుల నుంచి 5 కోట్లు వసూలు చేశాడు ఆ మహానుభావుడు. జైల్లో ఉన్నాడు ఇప్పుడు పాపం. ఇప్పుడు ఆయన చెప్పే విషయాలు కూడా కొన్ని బయటకు వచ్చాయి, ఇదంతా చేయించింది కేటీఆర్ అని. సో అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకమైనటువంటి వైఖరితో వారు ముందుకు వెళ్ళారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్ర అభివృద్ధి అంతంత మాత్రమే. ఎవరన్నా అడిగితే వారిపై కేసులు.
ఇలా ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ఇంకొక బాంబు పేల్చేటువంటి అంశం త్వరలోనే ముందుకు రాబోతుంది. ఐఎన్పిఆర్లో కోట్లాది రూపాయలు గోల్మాల్, ఒక ఐఏఎస్ అధికారి, ఒక మీడియా ప్రతినిధి కలిపి. సో ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకంగా మారినటువంటి అంశాలు. ఇలా ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ఎక్కడో ఒక చోట అవినీతి జరిగిందంటే సర్లే ఏదో చేశారులే అనుకోవచ్చు. అలా లేదు, ప్రతి డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి శాఖల్లో అవినీతి అక్రమాలే. అధికారులను లేదు, ప్రజాప్రతినిధులను లేదు, వారు వీరు కుమ్మక్కైపోయి ఇష్టరాజ్యంగా తగ్గేదేలే అన్నట్టు మనల్ని ఎవడేం చేస్తాడులే అని చెప్పి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డి మామూలుగా సీరియస్గా కూడా కాదు, చాలా అగ్రెసివ్గా తీసుకున్నారు. ఎందుకనంటే ఇది ప్రజాధనం, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ప్రజాధనం వృధా అయింది కాబట్టి బీఆర్ఎస్ను నమ్మొద్దు, కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇలా చేశారు, అందుకే రాష్ట్రం అభివృద్ధి పురోగతి ఈ విధంగా నాశనమైంది అని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం కాదు, ఇక్కడ ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది, ఏ క్షణాన్న ఎవరు బయటపడతారని. మొన్నటికి మొన్న మనం చూసాం, ఖాళీ జాగా కనిపిస్తే చాలు గులాబీ జెండా అక్కడ పాతేస్తారు. మనం చూసాం నిజామాబాద్లో జీవన్ రెడ్డి ఆర్టీసీ స్థలాన్ని లీజుకి తీసుకున్నారు, డబ్బులు కట్టాలిగా, ఎక్కడ కూడా కట్టల. నేను ఎమ్మెల్యేని ఎవరన్నా ఏదన్నా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాల్ చేయటం. మొన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే హైదరాబాదులో మంచి కోట్లాది రూపాయల విలువైనటువంటి స్థలాన్ని ఆక్రమించేసుకొని అక్కడ వైన్ షాపులు, షాపింగ్ మాల్స్, రకరకాలుగా నిర్మాణాలు చేపట్టేసి రెంట్కి ఇచ్చాడు మళ్ళీ. సో చాలా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకమైనటువంటి భావజాలంతో ఉండాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలని ఆలోచించాలి. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ మనం ఏ విధంగా దోచుకుందాం, ప్రజాధనాన్ని ఎలా కొల్లగొడదాం అని ఈ ఆలోచనతోనే వెళ్ళినట్లు దానికి సంబంధించి విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అక్కడ స్థానికంగా తెలంగాణలో వస్తున్నటువంటి మీడియా కథనాలు కానీ ఈ స్టోరీస్ అన్నీ గులాబీ పార్టీని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసిందనే చెప్పాలి.